చూస్తానా ఏందో కథలు పడుతున్నావు. ఓరి ఈ టైం కల్లా కాలేజ్కి అవుతుంది. మనం అంటే బెవర్స్ కాళ్ళం. నువ్వు కొంచెం సొల్లు ఖర్చు రాపు. ఓర్ని ఇది ఇంకా కాలేజ్ పోలేదా? ఈయన చూడట్లుంది. నా కాంప ముంచుతాడు వీడు. ఏంట్రా కాలేజ్ పోలే? ఈయనకి వచ్చింది క్యాన్సర్ కాదు కదమ్మా, తగ్గిపోతుంది. కాలేజ్ డుమ్మాన్ అయితే ఏంలే, సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో ప్రిపరేషన్ అంతే. ఆహా. పేరెంట్స్ కూడా ఊరెళ్ళారు, సాయంత్రానికి వచ్చేస్తారు. లంచ్ పర్లేదా? చి గవేం ముచ్చట్లరా, సస్తతా తినకపోతే చూసి మాట్లాడు. ఇయ్యా 1 డేసే వెళ్ళారు. రండి కూర్చోండి, పర్లేదు. ఫుల్ టాపర్ లెక్క ఉన్నట్టున్నావు కదా నువ్వు. అంటే రూమ్లో ఎప్పుడు లైట్ ఆన్ చేసి ఉంటుంది నైట్ వరకు. ఫుల్ చదువుతుంటావా? ఓ, అంటే అప్పుడే కదా నాకు టైం దొరికేది చదువుకోవడానికి. ఇంకా అట్లా చదువుకోవడానికి ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి అట్లానా? మా ఇంట్లో వాళ్ళంతా చాలా స్ట్రిక్ట్, పద్ధతి గల ఫ్యామిలీ టైప్. మా నాన్నేమో ప్రిన్సిపల్ టైప్. అంటే దాని అర్థం చిల్లరేషాలు ఇక్కడ అని. ఏంద్రా? ఏం లేదు, దండం పెట్టుకోండి తులసమ్మకి. స్ట్రిక్ట్ అంటే అట్లా కనిపించారు కదా మీ వాళ్ళు. ఈ ఇంట్లో ఉండేది నేను కదా. పాయింటే కదరా. అంటే మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, పోస్టల్ డిపార్ట్మెంట్. చిన్నప్పటి నుంచి ట్రాన్స్ఫర్సే మాకు, సో నేను ఎక్కువ మా అమ్మమ్మ దగ్గర పెరిగా. మా నాన్నకేమో ఆయనలాగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది, మనకేమో ఎంబీఏ చేసి కార్పొరేట్లో సెటిల్ అవ్వాలని ఉంటుంది. ఆయన కోసం గవర్నమెంట్ జాబ్స్కి, నా కోసం ఎంబీఏ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి. మధ్యలో ఇంజనీరింగ్, నైట్ అవుట్లు తప్పవు. వామ్మో, ఇంతగానం చదివితే మేమైతే చచ్చేటోళ్ళం. దండం నీకు. మా అమ్మ అయితే సూపర్ కూల్. అజ్జే ఇజ్జే నాకు ఎప్పుడు ఏం చెప్పలే. నాకు ఏది నచ్చితే అది చేయమంటది. మా అమ్మనేమో వీళ్ళమ్మ ఏం చెప్తే చేయమంటది. లక్కీ మీరు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే సార్కి 2-3 డిగ్రీలు అయినాక వస్తుంది క్లారిటీ ఏం చేయాలనేది. అందుకే వాళ్ళ అమ్మ కూడా గాలికి వదిలేసింది. నువ్వు అదే గాలిగా తిరుగుతున్నావు గాడిద. కరెక్ట్. అలా మా అమ్మమ్మ ఉంటుంది, సూపర్ కూల్. అసలు మీ అమ్మలాగే లివ్ యువర్ లైఫ్ అని. ఒక 70 years ఉంటాయి ఆమెకి. ఇప్పటికే ఒక్కతే ఉంటుంది తెలుసా, ఇండిపెండెంట్గా. ఇక్కడ రమ్మన్నా రాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఆమెకి. మేమిద్దరం ఫ్రీక్వెంట్గా లెటర్స్ రాసుకుంటాం. లెటర్సా? అదేం సరదా? పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే లెటర్స్ ఫ్రీయా మీకు? హే, లెటర్ రాసావా నువ్వు ఎప్పుడన్నా? పోనీ నీకొస్తే చదివావా? ఆ ఎమోషనే వేరు తెలుసా, నీకు తెలీదు అంతే. మీ అమ్మమ్మేమో కానీ నీకు దండం పెట్టాలి. నిజంగా పామవి నువ్వు. బామ్మనా? ఈరోజు ఏమైనా ఫంక్షన్ ఉందా కాలేజీలో? మా కాలేజీలో ఏముంటుంది ఫంక్షన్ బొక్క. ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నావా? అందరూ ఫ్యాన్సీ డ్రెస్సుల్లో ఉన్నారు. 1 గంట ముందే పోయారు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. బాగుంది. అట్లానే నీ ఫోకస్ నీ చా మీద కూడా పెట్టుచారా, బిజినెస్ ఇంకా బాగుంటుంది. ఏంది అట్లా చూస్తున్నావు? ఆ పోరి కాలేజ్ కొట్టవతల మనం మందు తాగుతాం చూసావా, అట్లా తాగుతుంది పెట్రోల్. అవసరమా? తాగిద్దాం రా. దా. రా బాబు.
బామ్మా హే నువ్వేంటి ఇక్కడ? అయినా బామ్మ ఏంట్రా పిచ్చోడా? అందుకే కదా నువ్వు ఒక్కదానివే పలికావు. చాయ్ వాళ్ళ చెప్పిండు ఈరోజు కాలేజీలో అందరూ అలా పైనుంచి కిందకి దిగొచ్చినట్టున్నారని. అందులో ఒకరిని ఎత్తుక్కుందామని వచ్చేసా. నువ్వు బయట ఎక్కడ ఇలా మాట్లాడకే, ముందే చెప్తున్నా చాలా ఈజీగా దొరికిపోతావు. అర్థమైంది కదా మరి, గుర్తుపెట్టుకో. అవును, అసలు అలా ఎలా ఫోన్ నెంబర్ రాసిన రూమ్ లో పడేసావు? నువ్వే చెప్పినావుగా లెటర్ రాస్తే ఆ ఫీలే వేరని. రాసేసా, పోస్ట్ బాక్స్లో వేసేసా. అవును మరి, మా అమ్మో నాన్న చదవాల్సింది, ఇంకా బాగుండేది ఫీలింగ్. ఏముంది, పాలు పేపర్ సప్లై చేసే కొత్త ఏజెంట్ అని చెప్పేవాడిని అంతే. వస్తే అందరూ బ్యాక్ సీట్ దగ్గర గ్యాదర్ అయిపోయి ఉన్నారు. నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావు? ఇక్కడే ఉంది, నువ్వెక్కడున్నావు? ఆ? నేను ఎక్కడే ఉన్నా. చూస్తున్నానా? చూస్తున్నా. ఏంటి లాస్ట్కి నువ్వు కూడా అందరిలాగేనా? ఏ చెల్పో వస్తున్నా. ఇట్లాంటిది ఒక తుండాలే పక్కనే. నాకు ఆ రగ్గాడు నీకు ఇది చెడగొట్టనీకు ఉంటారు. దాని సంగతి వదిలేలే కానీ, రేపు మేము ఊరెళ్తున్నాం 2 డేస్కి ఇండస్ట్రియల్ టూర్ మీద. అరకు పోతున్నాం. అక్కడి నుండి ఈరోజు ఇక్కడ అందరూ ఎథ్నిక్లోనే ఉన్నారు సార్. చెప్పిండు జాయవాల, అందుకే బామని చుడ్డానికి ఎగురుకుంటూ వచ్చేసా. ఇది దిమాక్లోకి ఎక్కించుకో. ఎక్కించుకుంటాలే కానీ ఇప్పుడు నేను వెళ్ళకపోతే మా అప్పు వచ్చి ఎక్కేస్తుంది. దాని సంగతి తెలియదు నీకు ఇంకా. నేను కూడా వెళ్ళాలి. పో, బండి అటువైపు. చాయ్ వాళ్ళకి ఈరోజు దావత్ ఇయ్యచ్చు. ఇచ్చుకో. తీరిందా సరదా? చెప్పినా కదా ఇది పచ్చి తాగుబోతని. ఇప్పుడు ఎడకలు తీసుకురావాలి పెట్రోలు? చెప్తుంటే సిగ్గుపడతావేమ్రా? రే ఒక్కనే బోర్డు కట్టి సస్తావరా? ఏంటి తావు ఆనకదా తీవ్రవాదురా నువ్వు. ఎట్టలు అవుతున్నావు చూడు. నీ మాంజాడుంది.